మై ఇండియా మై స్టోరీ సుందరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుందరి గారు. సో, సుమతి శతకంలో ఇంకొక మంచి సుమతి శతకాన్ని నేను చదివిన తర్వాత మీరు మీ మంచి మాటను కంటిన్యూ చేద్దురుగాని నాన్న. మీరు కనిపించట్లేదు. కొంచెం కనిపించరా? యెస్. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినురా సుమతి. దీని మీనింగ్ మనం తెలుసుకుంటే, ఒక కుక్కను తీసుకొచ్చి మంచి ముహూర్తము నాడు బంగారు సింహాసనముపై కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేస్తే దాని నీచ గుణమును అది విడువదు కదా. అట్లే మూర్ఖుడు సింహాసనమును అధిష్ఠించునచో మూర్ఖపు పనులనే చేయును గాని మంచి పనులు చేయడు కదా అనే ఒక విషయాన్ని సుమతి శతకం ద్వారా మనకి ఎంత బాగా మీరు ఒకసారి చాగంటి వారు మనతో చేసినటువంటి సుమతి శతకాల అమృతోత్సవం అనే పేరుతో మేము చేశాము. ఏరకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి పారకుమి రణమందున మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి. పచ్చి కాయలను కోసేయొద్దండి. చిన్న చిన్న కాయల్ని కోసేస్తారు. బంధువులను దూషించొద్దు. యుద్ధములో శత్రువులకు వెన్ను చూపి పారిపోరాదు. విజయమో వీర స్వర్గమో అన్నట్లు ఉండవలను గాని మీరు పారిపోవడం లాంటివి చేయకూడదు. గురువులు అనగా పెద్దలను ధిక్కరించరాదు. ఇవి అన్నీ కూడా దోషములే సుమతి అని ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ పద్యాలు కూడా ఒకదాని